మార్నింగ్ లీడర్స్ మైసెల్ఫ్ లాలు ప్రసాద్ కొల్కులపల్లి. సో మాది ఒక మారుమూల గ్రామం, సుద్దపల్లి విలేజ్, మాడుగుల మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సో నేను లాస్ట్ ఒక 20 years కింద నేను వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి. సో చిన్న జాబ్ ద్వారా నేను వాళ్ళ హైదరాబాద్కి వచ్చాను. సో ఇక్కడ ఇంటర్ అయిపోగానే హైదరాబాద్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ డిగ్రీ చేస్తూ జాబ్ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఆ విధంగా తర్వాత మా ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఇంకొక ప్రైవేట్ జాబ్లో యూరేకా హోప్స్ అని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యాను. సో దాంట్లో ఒక 8 years కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అలాగే తర్వాత మధ్యలో వేరే అవకాశం వచ్చి మళ్ళీ ఒక 3 years రియల్ ఎస్టేట్కి వెళ్ళడం జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ కోటక్లో ఆపర్చునిటీ రావడం ద్వారా కోటక్లో జాయిన్ అయ్యాను 2017లో. సో కోటక్ ఆఫీస్ పైన వెస్టీజ్ ఆఫీస్ ఉంది, బట్ అక్కడ ఎంతోమంది చెప్పారు, నాకు అప్పుడు గమనించలేదు. నేను యాక్చువల్లీ 2015 నుంచి చూస్తున్నాను మన వెస్టీజ్ ఆఫీస్ని, హెడ్ ఆఫీస్ పైనే, మా ఆఫీస్ పైనే. సో గమనించలే పెద్దగా. సో ఎప్పుడైతే మరి నాకు తెలిసిన లీడర్స్ ఎవరైతున్నారు ఇక్కడ, వడ్డమాన్ శ్రీనివాస్ సార్ కావచ్చు, అంజనేయులు సార్ కావచ్చు, మై గ్రేట్ అప్లయన్స్, అలాగే మన అనుకంటి జంగే సార్ ద్వారా మళ్ళీ ఈ బిజినెస్ రావడం జరిగింది. అండ్ దానికంటే ముందుగా మా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, మా అమ్మ నాన్నలకి పాదాభివందనం చేస్తున్నాను. మా గురువులకి అలాగే దేవుడికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలుపుకుంటాను ఈ సందర్భంగా, గొప్ప జన్మనిచ్చినందుకు. అండ్ నిజంగా వెస్టీజ్ అయితే ఒక వరం నాకైతే. సో నేను లాస్ట్ ఒక 1.5 year నుంచి స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ పార్ట్ టైమ్గా, చాలా ప్యాషనేట్గా, టైం దొరికినప్పుడల్లా టైం పెడుతూ ఇవాళ చేస్తూ ఉన్నాను. అండ్ లక్కీగా ఇవాళ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఇక్కడ నాది 297, హైయెస్ట్ ఇన్కమ్ 55,000. సో నా దగ్గర ఇంతకుముందే కారు ఉండే ఒకటి డిజైర్ అని. సో అది చిన్న కారు, ఫ్యామిలీ కోసం మాత్రమే తీసుకున్నాను. బట్ బిజినెస్ చేయాలి, మంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అంటే మన లీడర్స్ని చూశాను నేను. ఇవాళ మన కళ్ళ ముందే ఉన్నారు. ఇవాళ ఎంతోమంది లగ్జరీ కార్ తీసుకొని మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి, స్పెషల్లీ వడ్డమాన్ శ్రీనివాస్ సార్ కావచ్చు, అంజనేయులు సార్ కావచ్చు, పురుషోత్తమ దాస్ సార్. నేను ఫస్ట్ మీటింగ్లో మన జంగే సార్ మీటింగ్ ఇన్వైట్ చేశాడు ఇక్కడ బొగ్గులకుంటలో. ఫస్ట్ సార్ని పరిచయం చేశారు. ఆ రోజు సార్ కూడా ఉన్నారు, వడ్డమాన్ శ్రీనివాస్ సార్. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఇంకా ఆ రోజు పట్టుకున్న ఏ రోజు కూడా ఇంకా మళ్ళీ వేరే థాట్ లేదు మైండ్లో. సో అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. అండ్ జాబ్ కూడా మీకు తెలియదు, చాలామందికి అమ్మ నాన్నలు కూడా చెప్పలేదు, జాబ్ రిజైన్ చేశాను ఎస్టర్డే. సో ఫుల్ టైం చేద్దామని చెప్పి డిసైడ్ అయి ఉన్నాను. ఇవాళ ఫుల్ టైం చేద్దామని చెప్పి డిసైడ్ అయి ఉన్నాను. నా వల్ల కొన్ని వందల వేల మంది జీవితాలకి ఆదర్శంగా ఉండాలి, వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలని చెప్పి నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను. అండ్ నా యొక్క జర్నీలో సో ఒక మంచి ఇల్లు ప్లాన్ చేస్తున్నాను. ఒక రాబోయే 2 నెలల్లో ఒక మంచి ఇల్లు తర్వాతనే మళ్ళీ సార్ తీసుకున్నట్టుగా బెంచ్ కార్ ప్లాన్ చేస్తాను. అండ్ ఈ జర్నీలో మళ్ళీ నాతో పాటు వచ్చిన నా టీం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కార్లు ఇప్పిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదికగా తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ లోపల మినిమం ఒక 12 కార్స్ సార్, నెలకు ఒక కార్ చొప్పున 12 కార్స్ ప్లాన్ చేస్తున్నాను. తప్పకుండా మాటిస్తున్నాను, తప్పకుండా ఫుల్ ప్లేజ్గా. నేనైతే మనస వాచ కర్మడ సార్, నా వాట్సాప్ స్టేటస్లో కూడా ఉంటుంది వర్క్ ఈజ్ వర్షిప్ అని. సో అదే నమ్ముతాను, ఇప్పటి నుంచి అదే పని చేసుకుంటూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది ఎంతో దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ వెల్. ఒక చిన్నవాడు పేరు. గుడ్ మార్నింగ్ విస్టేష్, నా పేరు నళిని. థ్యాంక్ యూ మెంటర్స్, అప్లయన్స్ లైఫ్ లైన్స్.